మేమైతే నష్టపేట నుంచి బెంగళూరు రిటర్న్ అయ్యేటప్పుడు భార్గవ్ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. సో భార్గవ్ వాళ్ళ ఊరు వచ్చేసి పుంగనూరు దగ్గర తమరాజ్పల్లి. సో భార్గవ్ వాళ్ళ తాత నాయనమ్మ అయితే ఊర్లోనే ఉంటారు. సో మేము ఆన్ ద వేనే కదా కలిసేసి వెళ్దాం అనుకొని వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసే రూట్ వచ్చేసి పుంగనూరు టు తమరాజ్పల్లి రూట్ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా మామ వాళ్ళ ఊరికి వచ్చామండి. సో వాళ్ళ ఊర్లో వాళ్ళ మామిడి తోట, వాళ్ళ ఊరు అంతా చూపిస్తాను, చూసేయండి. తిరుగు హాయ్ చెప్పు. హాయ్ అని ఇట్లాను. సో నేను ఈ వ్లాగ్లో అయితే మా ఇంటి వెనకాల ఉన్న మా మామిడి తోట చూపిస్తానండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వ్లాగ్ చేసి వేరే తోట, ఇల్లు, ఊరు అంతా చూపిస్తాను. బికాజ్ మాకైతే టైం సరిపోదండి, మళ్ళీ బెంగళూరు రిటర్న్ అవ్వాలి మేము. అంతమంది ఊరంతా మంది ఐటీ వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. నేను ఎన్ని ఎకరాలు ఉందో చెప్పు. 3.5 ఎకరమా? ఇక్కడ 3.5 ఎకరం ఉందా? ఊరు మొత్తం టోటల్ ఎంత ఉంది? నాది నీదాది? మనిషి అడ్డు వింత వింతగా ఎట్లా చేస్తున్నాడు చెట్ల దగ్గరికి వెళ్ళి. వీడు కాయలు లేని దీంట్లో చూస్తాడు. అది ఇప్పుడు కాస్తామని నేను తీస్తాను. సో ఈయన భార్గవ్ వాళ్ళ తాత అండి, మా మామ వాళ్ళ నాన్న. సో ఈయనదే ఈ తోట అంతా. అడిగి తెలుసుకుందాం ఎంత కమ్మారో, ఏమేం కాయలు వస్తాయో ఈ తోటలో. సో తాత చెప్పు, ఏమేం కాయలు వస్తాయి? రాజగిర, నీలము, బెంగళూరు. ఎంత కమ్మావు? 2 lakhs. ఈ తోట ఆ తోట కలిపి 2 లక్షలు కమ్మావా? ఓకే. ఆ 2 లక్షలకి ఎందుకు అమ్మావు? కాపు తక్కువ వచ్చింది. 2 నెలలకు కలిపి 2 లక్షలు కమ్మావా? కాపు లేదు. నాకు ఇస్తావా మరి తోటంతా? మళ్ళీ ఇస్తావా? ఇది జస్ట్ ఒక తోట మాత్రమే, పక్కన ఇంకా వేరే తోట కూడా ఉంది. మొత్తం అన్ని తోటలు కలిపి 2 లక్షలకి కాయలన్నీ అమ్మేశారంటండి లాస్ట్ ఇయర్.
దొంగలిచ్చింది కాయలు. నేను దొంగలిచ్చానా? ఇది నీ తోప అయితే నాది కాదా తాత? నా తోపులో నాది ఇది. నా తోపులో దొంగలిచ్చింది. నేనేం దొంగలిచ్చిన, నాది ఇది. ఏంటి మరి? సిల్వరా? సిల్వర్ వచ్చిందా? సిల్వర్ మాండ్లు అంటే ఏమొస్తుంది? రేటు బాగా చెట్లకా? అది చక్కెర కనుక వస్తారు. అది టేకు. ఏదవ్వా? మామిడికాయ తోటనా వేరే తోటలు ఏం లేవా మనకి? కట్టుకోడు అది ఎక్కడ? అటు ఉందా బావి దగ్గర? ఆడ 3 ఎకరాలు. మా మనమరాలు నాతో కాయ దొంగలిచ్చింది. నీ కొడుకు దొంగలిచ్చి తీసుకెళ్తుంటే పట్టుకున్నా. దయ్యాలు వస్తే వచ్చండి. వీడియోగ్రాఫర్ ని వీడియో తీద్దాం. తీసి పెట్టేది. అమ్మేస్తావా? ఇప్పుడు దాకా అమ్మలేదు. ఎప్పుడు అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా? డబ్బులు వస్తే కొడుకుకి ఇచ్చేయాలి. మాన్లుంటే నువ్వు పెట్టుకోవచ్చు. తెలివి తాత. 300 దాకా ఉంటాయేమో అనుకుంటా. ఆ తోపు చాలా. మా తాత చూడండి ఫ్రెండ్స్, మొత్తం కన్ చేస్తారు ఎవరు వెళ్ళకుండా. ఎవరు వెళ్తారు తోటలోకి? ఇదంతా వేయించో. ఎవరు వెళ్ళరు కదా తోటలోకి. నువ్వు ఇదంతా ఎందుకు? ఆవులు వెళ్ళి కాయలు కోసేస్తాయేనా? నేను తలమిని పడాను దుబుక్క నుంచి. తాతయ్య ఘాట్ ఫైల్. తాత అవి పోయింది. తీసుకో తాత అప్పుడే తీసుకున్నాను. ఎలా? ఇంకా ఊడిపోవాలి. పట్టు ఊడిపోతానే అది వచ్చేది. నువ్వు చెప్పింది మేము వింటే నేను మనవుడే. ఆ చెట్టు ఎవరి తాత? తాత ఈ చెట్టు ఎవరిది? ఈ చెట్టు ఎవరిది? ఇది భార్గవ. అదే అది తేజ్. అది ఇప్పుడు ఎవరి చెట్లో కాయలు ఇవి? భార్గవ చెట్లువా? మరి తేజ చెట్లు కాయలే. నా పొలంలో మొలకలు వచ్చాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి కాదు, నా మాన్లో కాయలు వచ్చాయి. సో అది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. మీరు ఇప్పుడు చూసే వే వచ్చేసి మేము తమ్మరాజపల్లి నుంచి బెంగళూరు రిటర్న్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశానండి. సో చూడండి, ఆ వే వచ్చేసి చాలా స్కేరీగా ఉంది. ఎక్కడ లైట్స్ కానీ హౌసెస్ కానీ ఎక్కడా లేవు వేలో. జస్ట్ రికార్డ్ చేయాలనిపించింది.